మొదటిది, పాపము ద్వారా నరుడు సాతాను యొక్క మోసములో పడిపోతూ ఉంటారు. రెండవది, సాతాను యొక్క మోసములో మనుషుడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే ధనము. అలాగే మనిషి సాతాను యొక్క మోసంలో పడిపోవడానికి మరొక కారణం ఏంటి అని అడిగితే శరీరేచ్ఛలు. మనిషి సాతాను యొక్క మోసంలో పడిపోవడానికి మరొక కారణం ఏంటంటే దుర్నీతి. సాతాను మోసంలో నరుడు పడిపోవడానికి ఐదో కారణం ఏంటంటే తర్కములు. ఆరోది, సాతాను యొక్క మోసములో మనుషుడు పడిపోవడానికి కారణం ఏంటి అంటే విస్తారమైన మాటలు. వాక్యంలో ఇలా రాయబడింది, కొలసీ పత్రిక 2:4 మంచి మాటలే. కొన్నిసార్లు మనుషులు మనతో మంచి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఈ మాటలు విస్తారమైనప్పుడు కదా, యోబు తన స్నేహితులు మంచిగా చెప్పినట్లుగా కనపడుతుంది. కానీ ఎప్పుడైతే యోబు విస్తారంగా మాట్లాడడం మొదలు పెట్టాడో ఆయన పొరపాటు చేయడం మొదలు పెట్టాడు. తన యొక్క స్వనీతిని కనపరుచుకోవడం కనపడింది గనుక యోబు శ్రమలకు మరొక కారణం అదయింది. గనుక విస్తారమైన మాటలు కూడా మనం మాట్లాడకుండా ఉండాలి.